వాళ్ళు కోరుకున్నప్పుడే ఇస్తాను. కాబట్టి లోన కూర్చున్నా బయట కూర్చున్నా వాళ్ళు కోరుకున్నప్పుడు నాకు ఇవ్వండి, నేను చేస్తానన్నారు అనుకో, తప్పకుండా ఇస్తాను. అంతే తప్ప వద్దన్నారు అనుకో ఇవ్వను. నేను మిమ్మల్ని దీవించను గాక. సరే, మంచిదండి. మరి రాత్రి కాల సమయంలో దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాను. మొట్టమొదటి దేవుని వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ వందనాలండి. మంచిదండి. రేపు సాయంకాలం ఇక్కడ ఉండదు, ఊర్ల స్త్రీని ఇంటి దగ్గర ఉంటుంది, మందిరంలో ఉండదు. కాబట్టి ఊర్ల స్త్రీని గారి ఇంటి దగ్గర ప్రార్థన కూటం ఉంటుంది. ప్రతి ఒక్కరు రావడానికి సిద్ధపడాలి మా పేటలో. కాబట్టి ప్రతి ఒక్కరు రావడానికి సిద్ధపడాలి. ఎవరు మానకండి. ఇంటికాడ కూర్చుంటే ఎటువంటి ఆశీర్వాదాలు మనకు రావు. కాబట్టి ప్రతి ఒక్కరు రావడానికి సిద్ధపడాలి. ప్రతి ఒక్కరూ అక్కడ మరి దేవుని మరి ఏర్పాటు చేసిన కూటంలో పాల్గొనాలని ప్రేమతో కోరుతున్నాను. రేపు సాయంకాలం ప్రతి ఒక్కరు రావడానికి సిద్ధపడాలని మరొకసారి ప్రేమతో కోరుతూ పాస్టమ్మ గారికి సమయం ఇస్తున్నాం. వచ్చి వాక్యం అందించాలని ప్రేమతో కోరుతున్నాం. అలా చూస్తున్నానండి. ఒకసారి ఉలుక్కు పడదు ఆవిడ. మరి మర్చిపోయాను, ప్రశ్న ఉంది కదా, ఒకసారి మర్చిపోయాను. సార్ నా బాగా గుర్చేశారమ్మా. ఎందుకంటే ఎందుకు మర్చిపోయాను నేను, దేనికి మర్చిపోయాను తెలుసు. రాత్రి ప్రశ్న వేసుకున్నాం కదా ఏంటండి, యోగుకి శ్రమలు బాల్య దశలో వచ్చినాయా, యవ్వనపు దశలో వచ్చినాయా, నడి వయసులో వచ్చినాయా, వృద్ధాప్యలో వచ్చినాయా చెప్తారా? నడి వయసులో వచ్చినాయి. బైబిల్ తీసి చెప్పండి. 14:1 చదవమ్మా. ఏంటమ్మా? అందరూ తీయండమ్మా. యోగ రాష్ట్ర గ్రంథం 14వ అధ్యాయం. ఇప్పుడు చదవమ్మా. ఏంటమ్మా? కొద్ది దినములు గలవాడై అనే మాట చూస్తున్నాం. స్త్రీ కనిన నరుడు ఎవరితను? ఎవరమ్మా? స్త్రీ కనిన నరుడు, పురుషుడు కన్నా నరుడు కాదు. స్త్రీకి పుట్టిన వాళ్ళు ఎవరండి? స్త్రీ సంతానం ఎవరు? పురుష సంతానం ఎవరు? మనమే పురుష సంతానం. స్త్రీ సంతానం అంటే ఒకరే, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైంది కదండి. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడే మిక్కిలి బాధ నందును అనే మాటలు మనం చూస్తే ఆ కిందలో అంటాడు, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడు. అంటే పాపము చేసిన వాళ్ళు, పాపము లేనివాడు పుడతాడా? పాపము అంటే అన్నాడు కదా, నా తల్లి దావీదేమన్నాడు, నా తల్లి పాపములోనే గర్భము ధరించింది అన్నాడు. అంటే పాపములో గర్భము ధరించడం ద్వారా గమనించండి, నీతిమంతుడు పుడతాడా? పుట్టాడు. కాబట్టి ఇది ఒక సాదృశ్యంగా చెప్తున్న మాట కాదు. అది కాదు. నేను వేసిన సమాధానం అది కాదు. ప్రశ్నకి సమాధానం అది కాదు. ఇంకా చెప్తారా? ఇంకెవరైనా? 29, 25 తీయండి. ఏం చేస్తాం? 25 చదవండి. నేను వారికి పెద్దనై కూర్చోండి, వారికి మార్గములను ఏర్పరచుతని, సేనలో రాజు వలెను దుఃఖించు వారు ఓదార్చవలని ఉంటే. పెద్దనై అన్నాడు కానీ ఏ పెద్ద? నడి వయసులో పెద్ద, యవ్వనంలో పెద్ద, లేదా వృద్ధాప్యంలో పెద్ద? ఏమా పెద్దను అన్నాడంటే అక్కడ ఏ వయసులో? ఇప్పుడు చూడండి, ఏ వయసులో వాళ్ళకి వాళ్ళకి పెద్దలు ఉంటారు. ఏ వయసులో పెద్దోడు అంటారు?
అంటే ఏదో కొంచెం కన్ఫ్యూజ్ పడి ఉంటారు నాకు తెలుసు. మరొకసారి చదవండి. యోబు రాసిన గ్రంథమే కదా, ఇంకేం గ్రంథం చదవకండి. 13 చదవండి త్వరగా. ఎక్కడ ఎన్నో వచ్చినావు మీరు? 13, 26. నువ్వు నా కఠినమైన శిక్ష విధించున్నావు. అప్పుడు ఏ వయసులో ఉన్నాడు అనమాట? నా బాల్యకాల పాపాలు అన్నాడు అంటే ఉచ్చరించాడంటే ఏ వయసులో ఉన్నట్టు? బాల్య దశలో ఉన్నాడా? నా బాల్యకాలపు పాపములను నాకు స్వాచ్ఛగా విధించి ఉన్నావు అన్నాడంటే ఏ వయసులో ఉన్నట్టు? బాల్య దశలో లేడు, అయిపోయింది యవన దశ. దేవుని స్తోత్రం. అంటే వచ్చిన ముగ్గురు కూడా వాళ్ళ ముసలోళ్ళు. స్నేహితులు ఎవరండి? ముసలోళ్ళు. వాళ్ళ ముసలోళ్ళు. మరి యోబు యవనస్తులు అంటారా? ఏమా వచ్చిన ముగ్గురు ఎవరండి? ముసలోళ్ళే. బైబిల్లో ఉన్న మాట, నా మాట కాదు. బైబిల్లో ఉన్న మాట తీయండి. ఎందుకంటే మనము అమ్మా చదవండి. నువ్వు బహువృద్ధుడవు. మరి ఏంటండి? ఏమా వచ్చినోళ్ళు ముగ్గురు కూడా ముసలోళ్ళే. మరి యోబు వయసు ఎంత ఉంటుందంటే? నడి వయసు అని ఒకరు, లేకపోతే యవన కాలం అని ఒకరు. సరిగ్గా చదవాలి. మరి చదవకపోతే ఎలాగా? ఏమ్మా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా అక్క ఇంకా దొరకలేదు. అమ్మ ఇంటికి వెళ్ళి నెలుకుంది కానీ ఏం చేస్తాము? చదవడానికి టైం ఎక్కడదే? ఇంటికాడ పనులే సరిపోతాయి. చదవడానికి ఖాళీ ఉంటుందా? ఉండదు. యోబు రాసిన గ్రంథంలో ఇంకో ప్రశ్న వేస్తాను. ఇంకో ప్రశ్న ఏమంటారా? మానేనా వేస్తానే? అయిపోయింది కదమ్మా. చదివి. నువ్వు బహువృద్ధుడవు. ఎన్నో వచ్చినమ్మా? అమ్మా 38, 28. 38, 28, 21 ఉందా? ఏమా ఉందా? నేను మిమ్మల్ని దీవించును గాక. సరే మంచిది. ఇంకో ప్రశ్న అందులోనే వేస్తున్నాను. వేస్తున్నానంటే అందులో దొరుకుతాయి మీకు. ఎక్కడంటే ఇవన్నీ ఎక్కడ గుర్తున్నాయంటే బయట విషయాలు ఏం గుర్తురావు, వాక్యం ఏదో గుర్తుంటుందిలే నాకు. సరే వినండి. యోబుకి సహాయం చేయడం మధ్యలో వచ్చిందా, వృద్ధాప్యలో వచ్చిందా, బాల్య దశలో వచ్చిందా? ఇతరులకు సహాయం చేయడం, యోబుకి ఇతరులకు సహాయం చేయడం మధ్యలో వచ్చిందా, వృద్ధాప్యలో వచ్చిందా, లేకపోతే బాల్య దశలో వచ్చిందా? అర్థమైందా అమ్మా? ఎవరికైనా అర్థం కావద్దు మళ్ళీ అడిగితే మళ్ళీ చెప్తాను. యోబు గారికి ఇతరులకు అంటే తనకంటే లేని వారికి సహాయం చేయడం, ఆ మనసు, సహాయం చేసే మనసు మధ్య రకంలో వచ్చిందా, వృద్ధాప్యంలో వచ్చిందా, బాల్య దశలో వచ్చిందా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రండి బాసమ్మ గారు. అర్థమైందా? చదువుతారా? నేను బైబిల్ ఉన్నాయా ఇసాను, నేను బయట ఉన్నాయా ఏమి ఎట్లా? బైబిల్లో ఉన్నాయా మీరు చూసి చదివితే నేను బాగుంటుంది అన్నమాట. నేను చదువుతానన్న దేవుని స్తోత్రం చెప్పండి. కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో చెప్పరు. మీరు చదవరా? ఏమన్నా చదవరా మీరు? వాళ్ళు వెనకున్న వాళ్ళు అయ్యేళ్ళు చెప్పారు కానీ మీరు చెప్పలేదు. నేను చదువుతాను సాయంత్రం ఇంటికి వెళ్ళాకన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ చెప్పి అక్కడ చెప్పలేదు. ఏమ్మా అంటే ఏంటి మీకు అసలు? మీ మనసుకి మీకే మీ మనసు మీకే విన్నదేంటి? అందుకని దేవుని స్తోత్రం చెప్పండి. ఎలా అన్నారా? మరి ఏం చేస్తాను? నోరు మూసి కూర్చుంటాను. దేవుని నామ స్తోత్రాలు. సమయం ఇచ్చిన అయ్యారికి చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలండి. చిన్న సాక్ష్యం చెప్పిన తర్వాత నేను వాక్యంలో కనపడి ఉదయకాలం 11 గంటలకి ఆశీర్వాద ప్రేయర్లోకి వెళ్ళారండి. రూమ్లోకి వెళ్ళారు. 4:5
ఫోన్ వచ్చింది, నేను వెళ్ళి 10 నిమిషాలకి ఫోన్ వచ్చింది. ఎవరు అనుకుని హలో వందనాలండి అన్నా. అంటే ఎవరు ఫోన్ చేసినా పాస్టర్ గారు వాళ్ళే కదా ఫోన్ చేస్తారని ఎవరికైనా వందనాలండి అని చెప్పి నేను ఫోన్ రిసీవ్ చేసుకుంటాను. వందనాలండి అన్న తర్వాత అక్కడైతే కొంచెం గజిబిజిగా గందరగోళం కింద అలా మాట నాకైతే క్లియర్గా వినిపించట్లేదు. హలో ఎవరండి మీరు అన్న. ఏమ్మా ఆనందరాజు గారు లేరా? ప్రేయర్లో ఉన్నారండి లోపల అంటే ఎక్కడున్నారు? ఇంట్లో ఉన్నారండి, ఉపవాసాలు చేస్తున్నారు ఆయన అని చెప్పారు. ఎన్ని గంటలకు వస్తారు బయటికి? 10 నిమిషాలు అయిందండి లోపలికి వెళ్ళి, మరి ఏ టైంలో వస్తారో తెలియదండి. సరే వచ్చాక సరిపోని చెప్పని చెప్పు. ఎవరండి మీరు? వచ్చిన తర్వాత చెప్తానండి. ఎవరండి మీరు? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేద్దామని చెప్పాం. ఏంటిదా చెప్పలేదు వెళ్ళి, అప్పుడే 10 నిమిషాలు అయింది లోపలికి వెళ్ళి. ఆయన ఉపవాసాల్లో ఉన్నారు, 30 రోజులకు వచ్చారు. ఏ అపాయం లేకుండా వచ్చేది బాబు అని లోన ప్రార్థన చేసుకుని వెంకటేశ్వర ఫోన్ చేసుకున్నాను. ఇలా అని అన్నారు. చేయమన్నప్పుడు ఆయన బయట కూర్చొని చేయమనమ్మా, నేను పన్నీళ్ళలో ఉన్నానని చెప్పారు. సరే జీవన్ దగ్గర ఉంటాడు కదా అని జీవన చేశాను. నాన్న ఇలా చేశాను ఫోన్ అని చెప్తే నెంబర్ నాకు చెప్పమ్మా, నేను అడుగుతాను అక్కడ అన్నారు. అబ్బాయి ముందు చేస్తే కలవలేదు, తర్వాత చేస్తే కలిసింది. అప్పుడు నేను అడుగుతాను చెప్పమ్మా అన్నారు. అప్పుడు టైం ఎంత అయిందంటే 1:15 గంట అయిపోయింది. సరే వాళ్ళు అన్నారు రిసీవ్ పెడతారా ఏంటి ఇంత లేట్ అయిందని ఏమంటారు, ఏంటి ప్రార్థనలోంచి బయటకు రాలేదు రూమ్లోంచి. ఇంక సరే అని మళ్ళా జీవన చేస్తే అప్పుడు కలిసింది. అప్పుడు నెంబర్ చెప్పమ్మా, ఆ నెంబర్ ఎవరు చేశారు ఏంటంటే పేరు చెప్పారు నాన్న. నాకైతే వాళ్ళు చాలా గజిబిజిగా ఉంది అక్కడ. మరి ఏదన్నా ఇంకా వేరే ఏదో కేసు అన్నా చూస్తున్నారు ఏంటో తెలియదు, కానీ వాళ్ళ పేరు నాకు సరిగా అర్థం అవ్వలేదు అని చెప్పారు. ఆ నెంబర్ చెప్తే అడిగి అమ్మ పర్లేదు సాయంకాలం రమ్మని చెప్పారు, ఏం కంగారు పడక్కర్లేదు, నేను అంటానులే అక్కడ వచ్చిన తర్వాత ఫోన్ చేయండి. సరే అయిపోయింది. మళ్ళీ అన్నయ్య చేసి అన్నయ్య ఇలా అన్నాడు జీవన అని చెప్తే జీవన చేసామన్నా సరే అట్లా అయితే మూడైంది. మూడైన తర్వాత ఈలోపు పాస్టర్ గారు నేనే తలుపు తీసి ఫ్యాన్ ఆఫ్ చేసి అయ్యా డ్యూట్ చేశాను, మీరు తొందరగా ముగించుకుని రావాలని చెప్పాను. తర్వాత నమ్మ కంగారు పట్టగలగా ఫ్యాన్ కట్టేశాను. ఆయన తర్వాత ఆయనే వచ్చారు. కంగారు ఏముందంటే మధ్య తెలిసిపోద్దండి, జ్యూస్ తెలిసిపోద్దాయి అన్న. సరే అని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఒకసారి అన్నయ్యకి ఫోన్ చేయండి, లేక జీవనం ఫోన్ చేయండి అన్న. ఎందుకమ్మా అది ఏంటి అన్నారు. అదే ఏదో ఒకసారి చేయండి, మన ఏదో వాళ్ళు చెప్పారు కదా, ఏం చెప్తారు ఏంటో ఒకసారి అడిగి చూస్తే బాగుంటుంది కదండి. మన అడిగాను కదమ్మా, మరి ఇప్పుడు ఎందుకు అన్న. అది అలాగ కదా ఒకసారి చేయండి, చెప్తే బాగుంటుంది అంటున్నాను. ఎందుకంటే అప్పుడే బయటకు వచ్చారు కదా, చెప్పరు కానీ చేయండి టెన్షన్ పడతారో అని నాకు నేనే లోపల బాధపడుతూ చెప్పాను. సరే అని జీవన చేయండి అంటే నేనే చేసి వినిపించాను. జీవన నాకు చేశానండి, ఒకసారి చేసి మాట్లాడాలంటే ఎందుకు చేశారు, నేను మాట్లాడాను కదా మరి నీకెందుకు చేశారంటే ఏమో ఒకసారి చేయండి అన్న. మాట్లాడిన తర్వాత ఏంటంటే అబ్బాయి నేను మాట్లాడానండి, మీరు 5 గంటలకు రండి అంటారు. ఎక్కడికండి అన్న. పోలీస్ స్టేషన్కి ఆయనతో మాట్లాడాను, 5 గంటలకు రండి, నేను కూడా బయటకు వెళ్తానని చెప్పి. సరే 4:30 దాటేసింది. దాటిన తర్వాత నువ్వు రావద్దు, ప్రేయర్ చూసుకో, నువ్వు ఏ టైం అవుతుందో నేను పండుగని తీసుకెళ్తాను, లేదంటే పండుగ లేకపోతే ఏ ప్రసాదాన్ని తీసుకుని వెళ్తాను, నువ్వు ఆగిపో అన్నారు. సరే అన్నాను ఫస్ట్. తర్వాత ప్రభా
నేను కూడా వెళ్తాను. నేను టైంకి ఒకవేళ అక్కడ లేట్ అవుతే అక్కడి నుంచి ప్రార్థన టైంకి వచ్చేస్తాను. సాక్ష్యం చెప్పుకుంటాను నాయన అని నా మనసులో, అంటే బయటికి చెప్పకుండా అది నేనే బాధపడుతున్నాను. తర్వాత నేను వస్తానని అంటే అప్పుడు సరే అని అప్పుడు ప్రసాదం కూడా రమ్మని తీసుకుని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన చేసుకుని వెళ్ళాను. ప్రభా, ఎలా తీసుకెళ్తున్నావో మళ్ళీ క్షేమం ఇంటి చేర్చు బాబు, మందిరంలో నిలబడి సాక్ష్యం చెప్పుకుంటాను అని నేను ప్రార్థన చేసుకుని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బాయికి ఫోన్ చేస్తే పిల్లడు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఫోన్ చేశారు. మళ్ళీ చేస్తే ఆయన ఒకసారి ఫోన్ చేయమన్నాను. పొద్దుటేమో రమ్మన్నారంటాడు. తర్వాత మళ్ళీ అబ్బాయి చేస్తే ఒకసారి ఫోన్ చేయమన్నాను కదా, వచ్చేసారా ఇక్కడికే అన్నారంట. ఎందుకేంటి పాస్టర్లు, సెక్రటరీలు ఎవరు, ప్రెసిడెంట్లు ఎవరు అని వివరాలు తెలుసుకోవడానికి వాళ్ళు చేశారండి. దేవుని కృపను బట్టి ఏమీ లేదు, ఆ వివరాలు చెప్తే సరిపోద్దని చెప్పారు. దేవుడు గొప్ప మేలు చేశాడు. మళ్ళీ 6:30 కల్లా మందిరానికి రావడానికి దేవుడు సహాయం చేశాడు. మీ ప్రార్థనలో పెట్టండి, ఎందుకంటే అది కోర్టుకు వేశారు కదా, మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో తెలియదు. ఆ పిలిచినప్పుడు ఏమీ లేదు, పర్లేదు అని చెప్పడానికి దేవుడు మనుషుల కంటే అసాధ్యం, కానీ దేవుడికి సమస్తము సాధ్యమే. వాక్యంలో ఉంది కదండి, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుడును గనక నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని వాక్యంలో ఉంది. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కనుక మనం ప్రార్థన చేసినట్లయితే కార్యం జరిగించేవాడు దేవుడే. దేవుడికి సాక్షులు దీవించును గాక. ఆమేన్. దేవుని నామ స్తోత్రాలు. మరొకసారి మీ అందరికీ నా వందనాలండి. ఈ సమయంలో మార్కు సువార్త ఉదయకాలం చెప్పిన వాక్యమే మరి ఒకసారి చెప్పడానికి సిద్ధపడుతున్నాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. 15, 16. ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్టను ఆరంభించి, రోగులు మార్చువారి పీటలను, గువ్వలమ్మ వారి పీటలను పడద్రోసి, దేవాలయము గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనీయకుండెను. మరియు ఆయన బోధించుచు, నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు దాన్ని దొంగల గృహగా చేసితరనెను. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ చూసినట్లయితే ఆయన యెరూషలేము దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతుందండి. ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుందండి. ఏం వ్యాపారం జరుగుతుంది? డబ్బుల మార్పిడి. ఇంకేం జరుగుతుందండి? ఇంకా అక్కడ గువ్వలు అమ్ముతున్నారు. అంటే వచ్చి మందిరానికి వచ్చి పాప క్షమాపణ నిమిత్తం బలి అర్పిస్తారండి. అక్కడ ఎక్కడి నుంచో తెచ్చుకోకర లేకుండా అక్కడే కొనుక్కుని ఆ బలి ఇవ్వటానికి అనుకూలంగా ఉంటుందని అక్కడ వాళ్ళు అమ్మటం, వీళ్ళు కొనుక్కోవడం అనుకూలంగా ఉందన్నమాట. ఇంకా ఏంటి, ఇంకా గొర్రెలు కావచ్చు, ఇంకా పావురాలు, ఇంకా జాతులు, ఆయా జాతుల్ని అక్కడ అమ్మడానికి సిద్ధపడుతున్నారు అన్నమాట. అలా అమ్మే సమయంలో అప్పుడు చూడండి, గౌరీపట్నం తీర్థానికి తిరణాలకు వెళ్ళినప్పుడు కొనుక్కునేవాళ్ళు ఒకట్లయితే చూసేవాళ్ళు 10 మంది ఉంటారు అక్కడ. అంటే అక్కడ ఆ వ్యాపారాల చుట్టే ఉంటున్నారు, కానీ జనం వాళ్ళు ఎక్కడికి రావడానికి సిద్ధపడ్డారు? వాళ్ళు మందిరానికి రావడానికి సిద్ధపడి వచ్చారంట. కానీ మందిరానికి రాకుండా వాళ్ళు ఎక్కడ ఆగిపోతున్నారండి? బయట వ్యాపారాల దగ్గర ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే, ఆయన దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆ దగ్గరికి వచ్చి ఆ కాంపౌండ్లో జరిగే ఆ బిజినెస్ని, అదే ఆ వ్యాపారాన్ని చూసి ఆయనకి చాలా కోపం వచ్చిందంటండి. ఎంత కోపం అంటే బల్లలే పడద్రోసాడంట. అక్కడ ఉన్న బల్లలన్నీ గెంటేస్తారు ఆయన. వాళ్ళకి తరిమేశాడు అంతే ఆయన. ఆ వ్యాపారం చేసిన వాళ్ళందరినీ చెల్లాచెదురుగా బెదిరించేసి పంపించేశాడు ఆయన.
ఎంత కోపం వచ్చిందో చూడండి. ఆయన ఎంత శాంతవరుడు. సిలువలో కూడా అన్ని శ్రమలకు కూడా ఆయన, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమన్నాడు ఆయన. ఎందుకు? తన శరీరాన్ని బాధ పెట్టేవారిని క్షమించమన్నాడు. కానీ మందిరాన్ని పాడు చేసే వారి గురించి ఆయనకి చాలా కోపం వచ్చేస్తుందండి. ఎంత కోపం అంటే అంత ఇంత కాదు, చాలా కోపం. ఆ కోపానికి గురైపోయారు అక్కడ ఉన్నవాళ్ళు. ఎందుకంటే పరిశుద్ధ మందిరాన్ని పరిశుద్ధంగా ఆచరించాలి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏవి నిమిత్తం వచ్చారు, ఎందు నిమిత్తం వచ్చారు, దేవుడు మీ జీవితాల్లో చేసిన కార్యాల గురించి కృతజ్ఞత కలిగి మందిరానికి వచ్చారా, మీరు పరిశుద్ధ జీవితాన్ని అలవయించుకోవడానికి మందిరానికి వచ్చారా, ఈ వ్యాపారాలు చూడడానికి వచ్చారా, లేదా బయట ఉన్న మాటలు వినడానికి వచ్చారా, మీరు మందిరానికి వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చారా, ఎందుకు వచ్చారని అక్కడ ఆయన కోపం వచ్చిందండి ఆయనకి. ఈ సమయంలో మనం కూడా మన మందిరాన్ని, నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తున్నామండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఏంటండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము ఒకసారి చూసినట్లయితే 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే మీరు దేవుని ఆలయము, మనమే ఆయన ఆలయం అంటండి. ఆయన ఆలయంలో నివసించాలంటే మందిరం పరిశుభ్రంగా ఉంటుంది కనుక, మనలో నివసించాలంటే మన దేహం అనే ఈ ఆలయాన్ని కూడా మనం శుభ్రంగా ఉంచుకోవాలండి. అశుభ్రమైన కార్యాలు మనలో ఏమున్నాయో అవి తీసివేసుకోవాలన్నమాట. ఏమున్నాయండి మనలో? పగ ఉంది, కక్షలు ఉన్నాయి, అసూయ ఉంది, నరహత్య ఉంది, అబద్ధాలు ఉన్నాయి. ఎన్ని దాగి ఉన్నాయో మనకు తెలుసు. చెప్తున్నా, నాకు తెలుసు, వింటున్నా మీ అందరికీ తెలుసు. మీలో ఏది ఉన్నదో నాకు తెలీదు, దేవునికి తెలుసు మాట. నాలో ఏం దాగి ఉన్నదో, మీలో ఏం దాగి ఉన్నదో దేవునికి తప్ప మనుషులకు మాత్రం తెలీదు. ఎందుకంటే స్కానింగ్ చేసి ఈ లోక డాక్టర్లు చెప్తారన్నమాట. ఏంటి, నీళ్ళు ఇలా ఉందమ్మా, ఆ నరాలు ఇలా సన్నబడిపోయి రక్త ప్రసరణ జరగట్లేదు, అందుకని ఇలా చేయాలి అని ఎంఆర్ఐ స్కానింగ్ తీతేనే కానీ వాళ్ళకి తెలియట్లా. ఆల్రెడీ ఇక్కడ ఓ సహోదరికి స్కానింగ్ చేస్తే ఏం పర్లేదు, బాగానే ఉంది, మోకాళ్ళు అరిగిపోయినాయి అన్నారంట ఫస్ట్. తర్వాత ఇది కాదు పని అని వేరే హాస్పిటల్కి, హోప్స్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎంఆర్ఐ స్కానింగ్ రాశారంట. ఎంఆర్ఐ స్కానింగ్లో చూస్తే వెన్నుపూస మీద ఉన్న గెడ్డ వల్ల నరాలు బ్లాక్ అయిపోయి, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు, అందుకని మీ కాళ్ళు పని అవ్వట్లేదు, లేవలేకపోతున్నారని అక్కడ చెప్పారంట. గడిచిన రాత్రి అక్కడ మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారన్నమాట. ఆ ఆపరేషన్కి ఎంత అంటండి, 3 లక్షలు అవుతుందంట. ఎవరో కదండి, కాయన రాఘవమ్మ గారు, టేకుమూడి రాఘవమ్మ గారి గురించి కూడా మీరు ప్రార్థనలో పెట్టండి. ఎక్స్రే వల్ల పని అవ్వట్లా, స్కానింగ్ వల్ల పని అవ్వట్లేదు. ఎంఆర్ఐ స్కానింగ్ అయితేనే సూక్ష్మంగా ఉన్న తల వెంట్రుకలో దాగి ఉన్నది ఏంటో కూడా అది చెప్తుంది అన్నమాట. అంతకంటే పవర్ అయిన కళ్ళు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కళ్ళు. ఆయన కళ్ళలో అంత శక్తి ఉందన్నమాట. నీలో ఏ మూల ఏది దాగి ఉన్నదో, నీలో ఏ మూల ఎటువంటి అపవిత్రత దాగి ఉన్నదో దాని అంతటిని చూడగలిగే శక్తిమంతుడు మన దేవుడు అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆలయ శుద్ధీకరణ కొరకు ఆయన ఎంతో కోప్పడ్డాడు. ఆయన దేహాన్ని నలగొట్టిన వారి మీద కూడా ఆయన కోప్పడకుండా ఆలయాన్ని అపవిత్రపరుస్తున్నారు. మందిరానికి వచ్చిన వారు మనసును డైవర్ట్ చేస్తున్నారు. మందిరంలో ఏకాగ్రతతో ఆయన్ని ఆరాధించాలని మందిరానికి రావడానికి ఎంతో ప్రయాసపడి ఆయా గ్రామాల నుంచి వస్తున్న వారిని ఏం చేస్తున్నారండి, విన్నవివ్వకుండా, వాక్యం విన్నవివ్వకుండా, మందిరం లోపలికి వెళ్ళనివ్వకుండా, వాళ్ళు దురాత్మ ప్రవేశించి ఆ పక్క వాళ్ళు వినటం లేదు,
విన్నవారిని విన్నవ్వకుండా చేస్తూ ఎదుగలేరా, నేను ఇది కొంటున్నాను రామ్మా, ఇది కొనుక్కుంటున్నాను, నాకు తోడుండు అని చెప్పి పక్కకి తీసుకెళ్ళి మందిరానికి దూరం చేస్తున్నారన్నమాట. అందుకు ఆయనకి కోపం వచ్చింది. మన దేహంలో దాగి ఉన్న అపవిత్రత గురించైనా, అసూయ గురించైనా, కక్షల గురించైనా ఏమవుతుందండి, ఆయన కోపం వస్తుందన్నమాట. ఈ దేహం మంద కాదు, దేవుడు ఇచ్చింది మనకిది. ఈ ప్రాణం మంద కాదు, దేవుడు పెట్టిన భిక్ష ఇది. అది మనం గుర్తెరగాలండి. నీ దేహము దేవునికి ఆలయమై ఉన్నది కనుక మనం ఏం చేయాలండి, ఈ దేహాన్ని పాడు చేయడానికి మనకు హక్కు లేదు. ఎవడైనాను దీన్ని పాడు చేస్తే దేవుడు ఏం చేస్తాడంటండి, వారిని పాడు చేస్తాడంట. మనం పాడవటం కాదు, ఇది పాడు చేసే అధికారం నీకు కానీ నాకు కానీ లేదు. ఇది దేహం దేవునిది కనుక దేవునికి అనుకూలంగానే మనం ఈ లోకంలో జీవించాలండి. ఆయన పరిశుద్ధుడు. ఆయన పిల్లలుగా ఉన్న మనం కూడా పరిశుద్ధంగానే ఈ లోకంలో జీవించాలి. అపవిత్రత అంటకుండా మనం ఈ లోకంలో జీవించినట్లయితే ఆయనకు కోపం ఎక్కువ అవ్వదన్నమాట. ఆయన కోపం నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం. ఆ నిమిషం మాత్రం కోపాన్ని కూడా మనం తట్టుకోలేమండి. ఆ కోపానికి గురి అవుతే చాలా నష్టపోతాం మనం. ఆయన కోపానికి గురి కాకుండా ఆయన దయలో పెరిగేవారుగా మనం ఉండాలండి. అలా ఉండాలంటే ఈ దేహం అనేది, ఈ ఆలయంలో ఏమి చెడు కార్యాలు ఉన్నాయో, చెడు ఆలోచనలు ఉన్నాయో దాన్ని దూరం చేసుకున్నట్లయితే దీంట్లో నీ దేహంలో ఆయన నివసించటానికి, నా దేహంలో, ఈ దేహం అనే దేవాలయంలో అక్కడ ఎంత స్పష్టంగా రాసాడు చూడండి, మీరు దేవునికి ఆలయమై ఉన్నారని. దేవుని ఆత్మ మీలో, అంటే దేవుని ఆత్మ మనలో ఉంటే గనక దురాత్మకు చోటు ఉండదండి, సంచల ఆత్మకు చోటు ఉండదు, విసుగు పుట్టే ఆత్మకు చోటు ఉండదు. దేవుని వాక్యం చెప్పేటప్పుడు విసుగుదల, ప్రార్థన చేసేటప్పుడు విసుగుదల, ఆ విసుగుదల లేకుండా ఉండాలంటే దేవుని ఆత్మ మనలో ఉండాలి. దురాత్మ ఉన్నట్లయితే విసుగుదల పుట్టిస్తుందన్నమాట. మనలో దేవుని ఆత్మ ఉంటే దేవుని మందిరమునానికి ఎప్పుడు వెళ్ళాలి, దేవుని మందిరానికి టైం అయిపోతుంది, వెళ్ళిపోవాలి, మనం ప్రారంభ ప్రార్థనకి వెళ్ళాలా, దేవుని పొందుకోవాలి అని ఆలోచన మనలో ఉంటుందండి. 38 సంవత్సరాల నుంచి పక్షవాయువు రోగి గలవాడు ఎందుకు ఉండిపోయాడండి అక్కడ? దేవదూత వచ్చే టైంలో దిగలేకపోతున్నాడంట. ఫస్ట్ ఏ రోగి దిగితే ఆ రోగే బాగుపడతాడంటాడు. అంటే అలా కండిషన్ పెట్టారు అక్కడ. ప్రారంభ ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి దేవుని ఇస్తాడు అని తెలిస్తే ఎవరైనా మానేస్తారండి? మానరు. ప్రారంభ ప్రార్థనకు వచ్చినప్పుడు నేను ముందెళ్ళాలని వచ్చేస్తారు. కానీ ప్రారంభ ప్రార్థనలో మీరు ఉన్నట్లయితే ఆ స్టార్టింగ్లోనే దేవుడు చూస్తున్నాడు, ఎంతమంది వచ్చారు, నా శరీరాన్ని, నా రక్తాన్ని తిని త్రాగి నా రక్తంలో కడగబడ్డవారు ఎంతమంది వచ్చారు అని ఆయన పరిశీలిస్తున్నాడు. మన పక్కనే ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు కళ్ళు మూస్తున్నామా లేదా, కళ్ళు మూసి ఏకీభవిస్తున్నామా, ప్రార్థనలో అలర చేస్తున్నామా, దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళని. పాస్టర్ గారు అంటే కొంతమందినే చూడొచ్చు, పైకి చూస్తారు కానీ ఎదురుగుండా ఉన్న వాళ్ళని చూడరు, ఏం చేస్తున్నారో తెలీదు. ఎందుకంటే అందరినీ చూడటం కష్టమండి. కానీ అందరినీ చూసేవాడు, ప్రతి ఒక్కరిని పరిశీలించే శక్తివంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు అండి. మనలో దాగి ఉన్నది ఏంటో, మందిరానికి వచ్చి మన ప్రవర్తన ఎలా చూసుకుంటున్నాం, ఈ దేహం అనే ఈ దేవాలయాల్ని మనం ఏ విధంగా భద్రం చేసుకుంటున్నాం, ఏ విధంగా శుభ్రం చేసుకుంటున్నాం, ఈ లోక మాలిన్యం అంటకుండా ఏ విధంగా కాపాడుకుంటున్నాం అని ఇక్కడ మనం పరిశీలించుకోవాలండి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన ఆ గువ్వలు అమ్మేవారిని, ఆ రోకలు మార్చేవారిని వాళ్ళందరినీ పడద్రోసేసి, ఆ బల్లలు పడద్రోసి వారిని గెంటి వేసేసాడనమాట. అక్కడ ఎంత స్పష్టంగా రాసి ఉంచారో చూడండి. మరి ఒకసారి చదువుకుందాం. ఇక్కడ చూడండి, దేవాలయములు క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించను. క్రయ విక్రయములు మార్పిడి జరుగుతుంది అక్కడ. కోయిట్ నుంచి వచ్చిన వారు డబ్బు మార్పిడి చేసుకుంటారు కదండి. ఇండియా డబ్బు మారాలంటే, ఆ దేశపు డబ్బు మారాలంటే బ్యాంకులకు కానీ లేకపోతే అక్కడ విమానాశ్రయాల్లో కానీ అక్కడ మార్పిడి జరుగుతుందంట. ఇక్కడ మందిరం దగ్గర పెట్టారు మాట వాళ్ళు.
అందుకని దేవునికి కోపం వచ్చింది. ఇక్కడ మన మందిరంలో ఏది దాగి ఉన్నదో అటువంటి వ్యాపార లక్షణాలు, అంటే వ్యాపారం చేయొద్దని కాదు, మందిరం విషయంలో దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వాలండి. మనం ఏ సమయం మన పని పాటలు మానేసి ఏకంగా మందిరంలోనే కూర్చోండి అని అనట్లా. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుని సమయాన్ని దేవునికి ఇమ్మని చెప్తున్నారు. అక్కడ మన దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ మన దేహం అనే ఈ దేవాలయాన్ని పరిశుభ్రంగా శుద్ధిగా మనం వండించుకున్నట్లయితే ఆ దేవాతి దేవునికి కోపం రాకుండా, ఆయన శాంతమూర్తి కనుక మన మీద దయ చూపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మన మీద ఆయన ప్రేమ చూపించాలంటే మన దేహాన్ని మన ఆత్మను శుద్ధి చేసుకోవడానికి మనకు చాలా బాధ్యత కలిగి ఉన్నది. ఆ దేహాన్ని మనం శుభ్రం చేసుకుంటూ, దేహశుద్ధి అంటే స్నానం చేయటం కాదు, కానీ దేహశుద్ధి ఆత్మశుద్ధి కూడా మనకి ఉండాలండి. ఇంతవరకు గడిచిన కాలం చాలండి. ఇంతవరకు మనం ఏ విధంగా నడిచామో, ఏ విధంగా ఆరాధించామో దేవునికి తెలుసు. ఇక నుంచైనా భక్తితో శ్రద్ధతో ఈ 40 రోజులే కాకుండా బుధవారాలు శ్రేల సమాజం జరుగుతుంది, శుక్రవారాలు ఉపవాస కూడిక జరుగుతుంది, మొదటి శుక్రవారం హోలైట్ ప్రేయర్ జరుగుతుంది. అప్పుడు కూడా మేము మానకుండా రావాలనే తీర్మానం ప్రభు మందిరంలో మనం తీర్మానం చేసుకున్నట్లయితే, ఆ తీర్మానానికి మనం లోబడి జీవించినట్లయితే మీ జీవితాన్ని ధన్యకరంగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా పరమ తండ్రి, నీకెన్నో వందనాలు. అవునాయన, దేవాలయాన్ని శుద్ధి చేయట. అవును ప్రభా, దేవాలయంలో